టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషన్ మనశంకర వరప్రసాద్ గారు ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉండగా రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరీ అంచనాలను మించిపోకపోయినా ఉన్నంతలో ఎక్సలెంట్ గా హోల్డ్ను చూపించిన సినిమా మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర భోగి హాలిడే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల ఎక్సలెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ ఉంది. పోటీలో రెండు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి మంచి జోరును చూపెడుతూ ఉన్నప్పటికీ ఆడియన్స్ ఫస్ట్ చాయిస్ మాత్రం మెగాస్టార్ మూవీనేనని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర ఈ అడ్వాంటేజ్ తో కుమ్మేస్తున్న సినిమా షోలు కొంచెం తగ్గినా కానీ అన్ని చోట్ల ఎక్సలెంట్ గానే హోల్డ్ ను చూపెడుతూ ఉండటం విశేషం. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు మూడవ రోజు అటు ఇటుగా నిన్నటి రేంజ్ కలెక్షన్లను సాధించే ఛాన్సెస్ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 13 నుండి 14 కోట్ల వరకు వెళ్లే అవుట్ రేట్ ఛాన్స్ కూడా సినిమాకు ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అలాగే షోల కౌంట్ ను బట్టి కలెక్షన్స్ లో కొంచెం మార్పులు ఉండవచ్చు. ప్యాక్డ్ హౌసెస్ తో హౌస్ఫుల్ బోర్డ్స్ తో దూసుకుపోతున్న సినిమా చాలా సెంటర్స్ లో థియేటర్స్ కెపాసిటీకి మించి కలెక్షన్ జనాలు రావడంతో ఈ సినిమా ఓవర్ ఫ్లోలు ఇతర సినిమాలకు వెళ్తున్నాయి. స్క్రీన్ కౌంట్ ఇతర సినిమాలతో పోల్చితే ఎక్కువగానే ఉన్నప్పటికీ వాటికి కూడా డిమాండ్ అండ్ సప్లై అంతగా లేదు. అంచనాలను మించే రేంజ్ లో జనాలు వస్తూ ఉండటంతో ఈ సినిమా టికెట్స్ దొరకని వాళ్ళు ఇతర సినిమాలకు వెళ్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా ఇప్పుడు మూడవ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 16 నుండి 17 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. 3 డేస్ కి గాను సినిమా టోటల్ గా సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఈ అంచనాలను మించిపోతాయా లేక ఇదే రేంజ్ లో కలెక్షన్ సాధిస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.